మ్యాన్ ఓకే ఒక వ్యక్తి కొంచెం కఠినంగా ఉండేటువంటి వ్యక్తి చెప్పేశాడు ఆ యొక్క మాట. ఆఫ్ హూమ్ ద క్వశ్చన్ వాట్ ఈస్ టు బి డన్ విత్ మ్యాగీ. సో ఏం చేయాలి ఈ యొక్క పిల్లని అనేటువంటి ప్రశ్నకి సమాధానంగా తీసుకెళ్లి ఆ పోర్ హౌస్ లో ఆ పార్క్ లో పెట్టేద్దాము అని అనుకున్నారు. అండ్ వాజ్ యాజ్ నో బడీ ఈస్ గోయింగ్ టు బి బాదర్డ్ విత్ హర్. ఎవరు కూడా ఆమెతో పాటు కన్సర్న్, బాదర్డ్ అంటే ఎవరికి కూడా తన మీద ఎలాంటి ప్రేమ కానీ, ఎలాంటి బాధ్యత కానీ, ఎలాంటి జాలి కానీ లేదనమాట. ద పోర్ హౌస్ ఈ సాడ్ ప్లేస్ ఫర్ ఎ సిక్ అండ్ హెల్ప్లెస్ చైల్డ్. ఇలాంటి బాధగా బలహీనంగా ఉండేటువంటి ఈ యొక్క చిన్న పాపకి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క పాపకి ఆ యొక్క పోర్ హౌస్ అనేటువంటిది బాధాపూర్వకమైనటువంటి స్థలం అవుతుంది కానీ సంతోషమైనటువంటి స్థలం ఎప్పటికీ కానేరదు. ఓకే, ఆన్సర్డ్ వన్. ఒకళ్ళు చెప్తున్నారు అక్కడ పెట్టడం అంత మంచి పని కాదేమో, అక్కడ పెడితే పాపం ఇంకా బాధపడుతూ ఓకే నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఈ పాప ఇంకా బాధపడతా ఉంటదేమో, అక్కడ పెట్టడం అంత మంచి పని కాదేమో అంటున్నారు కొంతమంది. ఓకే, సో తర్వాత ఫర్ యువర్ చైల్డ్ ఆర్ మైండ్ సెట్ ది అదర్. ఇంకొకరు అంటున్నారు నీ పిల్లాడికా నీ పిల్లకా, లేకపోతే నా పిల్లాడికా నా పిల్లకా, అయ్యది సాడ్ ప్లేస్ మన పిల్లలు కాదు కదా, సో అంత బాధ్యత తీసుకోవడం ఎందుకు అన్నటువంటి కాంటెక్స్ట్ లో చెప్తున్నారు అనమాట. ఓకేనా. తర్వాత లైట్లీ స్పీకింగ్ చిన్నగా మాట్లాడుతూ ఉంది. ఎవరికి, నీ పిల్లలకా నా పిల్లలకా, ఇది కష్టమైన ప్లేసు, నీ పిల్లలు నా పిల్లల్ని అక్కడ పెట్టట్లేదు కదా, నీ పిల్లలు నా పిల్లల్ని పెడితే నువ్వు నేను బోదర్ అవ్వాలి, మన పిల్లలు కానప్పుడు ఎక్కడ పెడితే ఏంటి అనేటువంటి ఉద్దేశంలో చాలా చిన్నగా మాట్లాడుతుంది. బట్ ఫర్ దిస్ బ్రాట్ ఇట్ విల్ ప్రూవ్ ఏ బ్లెస్డ్ చేంజ్. కానీ ఈ యొక్క పాపకు మాత్రం ఓకే, సో ఇక్కడ బ్రాట్ అంటే బ్యాడ్లీ బిహేవ్డ్ చైల్డ్. ఓకే, సో ఈ పాపం ఎలాంటి బ్యాడ్గా బిహేవ్ చేయలేదు, కానీ వాళ్ళ అమ్మను బట్టి ఈ పాపను కూడా చెడ్డ పిల్ల అనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నారు. ఇలాంటి పిల్లలకు మాత్రం అక్కడ పెడితేనే మంచిది, ఆశీర్వాదకరంగా ఉంటుంది, చాలా మార్పు కూడా వస్తుంది ఈ అమ్మాయి యొక్క శరీరంలో. ఓకే అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. షీ విల్ బీ కెప్ట్ క్లీన్, ఎప్పుడు శుభ్రంగా పెట్టబడుతుంది మనందరి చేత. మనందరం తీసుకెళ్ళి బట్టలన్నీ వేయొచ్చు, శుభ్రంగా ఉంచవచ్చు. అండ్ హ్యావ్ హెల్దీ ఫుడ్, మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని పెట్టవచ్చు. అండ్ బీ డాక్టర్డ్, ప్రతిసారి కూడా చక్కగా డాక్టర్ వచ్చి ఆమెను గివెన్ మెడికల్ ట్రీట్మెంట్, ఒక డాక్టర్ గారు వచ్చి మంచిగా ట్రీట్మెంట్ ఇవ్వడం, లేదంటే మనమే చక్కగా ఆ యొక్క మందులు తీసుకెళ్లి కొనిచ్చి ఆ పిల్లకి టైంకి వేయటం, తిండి పెట్టడం అంతా కూడా చూడొచ్చు. విచ్ ఈస్ మోర్ దాన్ కెన్ బి సెడ్ ఆఫ్ అ పాస్ట్ కండిషన్. ఇటు వరకు ఉన్నటువంటి స్థితి కంటే ఇది చాలా మంచి పరిస్థితే, చక్కగా ప్రశాంతంగా జీవించవచ్చు. వాళ్ళ అమ్మ ఉన్నప్పుడు కూడా ఈ పిల్లని ఎవరు అట్లా చూసుంటారో, కాబట్టి మనం ఇప్పుడు చూద్దాం అలాగా, ఇలా చూస్తే అమ్మాయికి అంతకన్నా ఇంకేం కావాలి అని చెప్పి ఒక్కొక్కరు చెప్పుకుంటా ఉన్నారనమాట. దేర్ వాజ్ ఎ రీజన్ ఇన్ దాట్ బట్ స్టిల్ ఇట్ డింట్ సాటిస్ఫై. ఎందుకు అక్కడ పెట్టాలి అనేటువంటి దానికి కూడా ఏదో కారణం ఉంది, కానీ ఎవరికి సంతృప్తి కలగట్లేదు దానివల్ల. ద డే ఫాలోయింగ్ ద డే ఆఫ్ డెత్ వాజ్ మేడ్ ద డే ఆఫ్ బరియల్. సో చనిపోయినటువంటి తర్వాత రోజు ఏం చేశారు అంటే ఆమెను తీసుకెళ్లి పూడ్చివేశారు. ఆమె యొక్క శరీరాన్ని, యొక్క జాన్, కేట్ అండ్ మ్యాగీ యొక్క తల్లిని తీసుకెళ్లి పూడ్చేశారనమాట. ఓకే, సమాధి చేసేశారు. ఏ ఫ్యూ నైబర్స్ వర్ ఎట్ ద మిజరబుల్ హోవెల్. ఓకే, సో కొంతమంది ఆ యొక్క వేదంలో వాళ్ళతో పాటు ఉన్నారనమాట. ఇక్కడ హోవెల్ అంటే డర్టీ హర్ట్. ఓకే, సో వారి యొక్క ఇల్లు కూడా చాలా మురిగ్గా ఉన్నటువంటి పాకలాగా ఉందన్నమాట, మురిగ్గా ఉన్న పాక. ఓకే, సో అక్కడ కొంతమంది ఉన్నారు వారి యొక్క పొరుగువారు. బట్ నన్ ఫాలోడ్ డెడ్ కార్ట్. సో ఆ యొక్క శరీరాన్ని పెట్టి ఆ యొక్క బాక్స్ లో, శవపేటికలో పెట్టేసి పార్థివ దేహాన్ని అంటే ఆ చనిపోయినటువంటి డెడ్ బాడీని ఆ యొక్క బాక్స్ లో పెట్టేసి, కాఫీన్ ఉంటది కదా దానిలో పెట్టేసి ఒక బండిలో పెట్టి దాన్ని తీసుకెళ్తా ఉంటున్నారు, కానీ ఎవ్వరు కూడా ఆ బండి వెనకాల వెళ్ళట్లేదు. ఓకే, యాజ్ ఇట్ బోర్డ్ ద అన్ఆనర్డ్ రిమైన్స్. ఎందుకంటే ఉపయోగం లేనటువంటి, ఎందుకు పనికిరానటువంటి వాళ్ళు. ఓకే, సో అలాంటి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. అండ్ టు ఇట్స్ పాపర్ గ్రేవ్ అంటే వెరీ పోర్ హౌస్ ఆ గ్రేవ్ అనమాట. ఫార్మర్ జోన్స్. సో అయితే అంతే కదా, పేదవాళ్ళు చనిపోతే ఎవరు వస్తారు చూడటానికి? ఏదో ఉన్నవాళ్ళు రిచ్ మనుషులు అయితే గనక చూడటానికి 1000 మంది, 1,00,000 మంది, లేకపోతే కోట్ల మంది వస్తారు, కానీ లేని వాళ్ళని చూడటానికి ఎవరు వస్తారు? ఎవరు రారు కదా. పాపం తనకి ఒక మంచి సర్టిఫికేట్ కూడా లేదు. ఆల్కహాలిక్, ఎప్పుడు తాగుతూ ఉంటుంది, మంచి అమ్మాయి కాదు ఆవిడ. ఎలాంటిదైనా సరే పాపం వాళ్ళ పిల్లలు మాత్రం ఎంతో కొంత చూసింది కాబట్టి కొంచెమన్నా ఆమెను గౌరవించి ఉంటే బాగుండేదేమో. ఓకే అన్న ఏదో కొంతమంది మాత్రం ఆ యొక్క ఆమెతో పాటు వెళ్ళారు ఆ యొక్క సమాధికి. ఓకే, ఎందుకంటే పేదవాళ్ళు ఉండేటువంటి ఆ స్థలంలోనే వీళ్ళని సమాధి చేశారేమో బహుశా. పేదోళ్ళకు ఒక సమాధుల దొడ్డి, లేదంటే ఉన్న వాళ్ళకి ఒకటి అలా ఉందేమో బహుశా, మనకు తెలియదు. ఫార్మర్ జోన్స్ ఆఫ్టర్ ద కాఫిన్ వాజ్ టేకెన్ అవుట్. ఓకే, సో వెంటనే ఆ యొక్క శవపేటికి ఏదైతే ఉందో, చనిపోగానే పెడతారు కదా పెట్టెలో, ఆ పెట్టెలో పెట్టేసిన తర్వాత రైతు జోన్స్ ఉన్నాడు కదా, ఆయన వచ్చేసి ఏం చేశాడంటే ప్లేస్ జాన్ ఇన్ హిజ్ వేగన్. జాన్ తీసుకెళ్లిపోయి ఆయన యొక్క వేగన్ కారులో పెట్టుకొని అండ్ డ్రోవ్ అవే. సో దాన్ని నడుపుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు జోన్స్.
తర్వాత సాటిస్ఫైడ్ దట్ హీ హ్యాడ్ డన్ హిస్ పార్ట్, నేను ఏదో చాలా మంచి పని చేశాను, నా పని నేను చేశాను, నా బాధ్యత ఇంకా తీరిపోయింది, ఈ పిల్లోడి యొక్క బాధ్యత నేను తీసుకున్నాను, ఎంతో మంచి పని చేశానంటే ఉద్దేశంతో అక్కడ నుంచి వెళ్ళిపోయాడు జోన్స్ అనమాట. ఓకే, సో జోన్స్ వెళ్ళిపోయిన తర్వాత మిసెస్ ఎల్లి స్పోక్ టు కేట్ విత్ ఏ హర్రీడ్ ఎయిర్, చాలా కంగారుగా మాట్లాడుతూ ఉందన్నమాట కేటుతో. నువ్వు గబగబా నీ పని అంతా ముగిచ్చేసుకొని ఫాస్ట్గా వచ్చేసాయి అని చెప్పి చెప్తుంది. అండ్ బిడ్ యువర్ సిస్టర్ గుడ్ బై, మీ చెల్లికి వెళ్ళిపోయి ఇంకా టాటాలు వీడ్కోలు చెప్పేసాయి, మీ చెల్లి మ్యాగీ ఉంది కదా అని చెప్పి చెప్తుంది అనమాట. అండ్ డ్రూ ద టియర్ఫుల్ చిల్డ్రన్ అపార్ట్ ఎరీ స్కేర్స్లీ దేర్ లిప్స్, పాపం వాళ్ళు ఏడుస్తూ ఒకరినొకరు చూసుకుంటా ఉన్న టైంలో ఆ పాపను తీసుకొచ్చేసింది ఏమా, కేట్ని వాళ్ళ చెల్లి దగ్గర నుండి తీసుకొచ్చేసింది. ఎంత లేనోళ్ళైనా ఎంత చిన్నోళ్ళైనా ఒకళ్ళంటే ఒకరికి ప్రేమ ఉంటుంది కదా, అక్క చెల్లెళ్ళు అక్క తమ్ములకి. సో ఏడుస్తూ ఉన్నటువంటి ఆ పిల్లల్ని వేరు చేసేసారనమాట. సో ఈరీస్ అంటే వియర్డ్గా కొంచెం వియర్డ్గా ఉండేటువంటి పరిస్థితి. స్కేర్స్లీ దేర్ లిప్స్, వాళ్ళు పాపం చాలా బాధగా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు హ్యాడ్ టచ్డ్ ఇన్ ద సాబింగ్ ఫేర్వెల్. ఓకే, సో చాలా గట్టిగా ఏడుస్తూ ఇంకా బాయ్ చెప్పేసింది అనమాట కేట్ మ్యాగీకి కూడా. ఇంకా బాయ్ చెప్పేసిన తర్వాత హ్యాస్ట్లీ అదర్స్ వెంట, అందరూ గబా ఇంకా మాకేదో పని ఉంది అన్నట్టుగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు ఆ యొక్క ప్లేస్ నుండి. అండ్ సమ్ గ్లాన్సింగ్ ఎట్ మ్యాగీ, కొంతమంది ఏమో మ్యాగీ వైపే చూస్తూ ఉన్నారు. అండ్ సమ్ రెజల్యూట్లీ రిఫ్రైనింగ్ ఫ్రమ్ ఏ లుక్, కొంతమంది ఏం చేస్తూ ఉన్నారంటే ఇక్కడ గ్రేట్ డిటర్మినేషన్, అసలు ఈ పిల్ల ఏంటి అనేటువంటి ఉద్దేశంతో చూస్తూ ఉన్నారనమాట. ఇక్కడ రిఫ్రైనింగ్ అంటే అవాయిడింగ్, ఏంటా అసలు ఏం జరుగుతుందా అనేటువంటి ఉద్దేశంతో ఆ పాప వైపే చూస్తూ, కానీ అమ్మాయిని తీసుకోవాలన్నటువంటి ఉద్దేశం లేకుండా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి జనాంగం అంతా కూడా. అండ్ ఫ్రమ్ ఏ లుక్ అండ్ అంటిల్ ఆల్ హ్యాడ్ గోన్, అందరు వెళ్ళిపోయిన తర్వాత షీ వాజ్ అలోన్, ఇప్పుడు పాపం మ్యాగీ ఒక్కతే అయిపోయింది. అండ్ జస్ట్ బియాండ్ ద థ్రెషోల్డ్, ఓకే, సో అందరు వెళ్ళిపోయారు కానీ ఒక్కళ్ళు మాత్రం ఉన్నారనమాట. సో వాళ్ళు అంటిల్ ఆల్ హ్యాడ్ గాన్, అందరు వెళ్ళిపోయారు. అందరు వెళ్ళిపోయిన తర్వాత షీ వాజ్ అలోన్, నా ఒక్కతే ఉంది. జస్ట్ బియాండ్ ద థ్రెషోల్డ్, తలుపు దగ్గర జో థామ్సన్ ఉన్నాడనమాట. జో థామ్సన్ అక్కడ తలుపు దగ్గర నిలబడి ఉన్నాడు. ద వీల్ రైట్ అంటే నేను మీకు చెప్పాను కదా ఇందాకలే, స్లెడ్జెస్ని ఇంకా కొన్ని బండులు కార్డ్స్కి ఉన్నటువంటి ఆ వుడెన్ వీల్స్ని బాగు చేసేటువంటి పని చేసే వాళ్ళని ప్లే రైడ్స్ అంటారనమాట. సారీ, వీల్ రైడ్స్ అంటారు. ఓకే, చక్రాలు, వీల్ అంటే చక్రం కదా, సో దాన్ని బాగు చేసేటువంటి వారు వీల్ రైట్ అనమాట. పాజ్డ్ అండ్ సెడ్ టు ద బ్లాక్ స్మిత్స్ వైఫ్, అప్పుడు ఏం చెప్తా ఉన్నారు అంటే హూ వాజ్ హ్యాస్టనింగ్ ఆఫ్ విత్ ద రెస్ట్, సో టు డూ సంథింగ్ వితౌట్ డిలే, తొందరగా చేసేయండి ఈ పని అని చెప్పి ఇనుప పని చేసేటువంటి బ్లాక్ స్మిత్స్ అంటే ఇనుప పని చేసేటువంటి వ్యక్తి యొక్క భార్య కంగారు చేస్తుంది అనమాట. ఇట్స్ ఎ క్రూయల్ థింగ్ టు లీవ్ హర్, సో అట్లాగా పాపను అలా వదిలేయటం అనేటువంటిది చాలా క్రూరమైనటువంటి ఆలోచన, ఇది అసలు మంచి పనే కాదు, ఓకే అని చెప్పాడనమాట. తర్వాత దెన్ టేక్ టు ద పోర్ హౌస్, సరే వెళ్ళిపోయి ఆ యొక్క పోర్ హౌస్లో పెట్టేసేయండి. పోర్ హౌస్లో పెట్టేసిన తర్వాత షీ విల్ హ్యావ్ టు గో దేర్, అక్కడికే వెళ్ళాలి. తర్వాత అయినా సరే మనం ఒకవేళ ఇప్పుడు వదిలేసి ఎక్కడన్నా పెట్టినప్పటికీ సరే తర్వాత ఆ అమ్మాయిని చేర్చాల్సినటువంటి స్థలం అయితే ఆ పోర్ హౌసే అని చెప్పి చెప్తున్నారనమాట. అండ్ ఆన్సర్ ద బ్లాక్ స్మిత్స్ వైఫ్, అప్పుడు బ్లాక్ స్మిత్ వాళ్ళ ఆవిడ చెప్తుంది, ఆ ఇనుప పని చేసేటువంటి కమ్మరి అంటారనమాట. ఇనుప పని చేసేటువంటి వారిని కమ్మరి అంటారు. సో ఆ యొక్క కమ్మరి యొక్క భార్య చెప్పుకొస్తుంది, ఏమని చెప్తుంది, ఆవిడ తీసుకెళ్ళి పోర్ హౌస్లో పెట్టేయండి అని చెప్పి చెప్తుంది అనమాట. తర్వాత ఆన్సర్ ద బ్లాక్ స్మిత్స్ వైఫ్ అండ్ స్ప్రింగింగ్ అవే, సో అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఆవిడ అలా చెప్పడం జరిగింది. అండ్ లీవింగ్ జో బిహైండ్, జోన్ అక్కడే వదిలేసి జో థామ్సన్ ని ఆవిడ అక్కడ నుంచి వెళ్ళిపోయింది అనమాట. ఫర్ ఎ లిటిల్ వైల్ ద మ్యాన్ స్టూడ్ విత్ ఎ పజల్ డైరీ, ఇప్పుడేమో జో థామ్సన్కి ఏం చేయాలో అర్థం కాక గాల్లో చూస్తా నిలబడ్డాడు అక్కడ. ఓకే, సో దెన్ హీ టర్న్ బ్యాక్, ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. ఓకే, సో వెనక్కి తిరిగి వెంట ఇన్ టు ద హోవల్ అగైన్, మళ్ళీ ఏమనుకున్నాడో అదే హోవల్, ఆ యొక్క డర్టీ హర్ట్ ఏదైతే ఆ రోతగా ఉన్నటువంటి ఆ యొక్క పాకలోకి మళ్ళీ వెళ్ళాడనమాట. ఓకే, మళ్ళీ వెళ్ళేసరికి మ్యాగీ విత్ అ పెయిన్ఫుల్ ఎఫర్ట్, చాలా బాధగా తను ఏదో చేయాలి అని అనుకుంటుంది. హ్యాడ్ రేజ్డ్ హర్ సెల్ఫ్ టు అన్ అప్రైట్ పొజిషన్, ఎందుకంటే ఎలాగోలా అక్కడ నుంచి లెగాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రయత్నం చేసి తనకు వచ్చినట్టుగా లెగిసిందనమాట అక్కడ కూర్చున్న వ్యక్తి. అండ్ ఓ సిట్టింగ్ ఆన్ ద బెడ్, ఎలాగైతే కష్టపడి ఆ యొక్క మంచం మీద ఆ పాప కూర్చోవడం అనేటువంటిది జరిగింది. ఓకే, అండ్ స్ట్రెయినింగ్ హర్ ఐస్ అపాన్ ద డోర్, ఒక్కసారిగా తన కళ్ళన్నీ కూడా ఆ తలుపు వైపుగా చూస్తూ ఉందన్నమాట, తలుపు వైపుగా చూస్తూ ఉంది. అలా చూస్తూ ఉండగా ఏమైంది, అవుట్ ఆఫ్ విచ్ ఆల్ హ్యాడ్ జస్ట్ డిపార్టెడ్, ఇప్పుడే అందరూ వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది, అందరూ ఇప్పుడే అక్కడ నుంచి వెళ్ళిపోయారు. అండ్ ఏ వేగ్ అంటే అస్పష్టమైనటువంటి టెర్రర్ హ్యాడ్ కమ్ ఇన్ టు హర్ థిన్ వైట్ ఫేస్, తనకి ఏంటో ఒక అస్పష్టమైనటువంటి భయం అనేటువంటి తన లోపలికి వచ్చేయడం అనేటువంటిది, ఆ భయం అనేటువంటిది తన యొక్క హృదయంలో కలగటం తను గమనించింది అనమాట. తన యొక్క చాలా సన్నగా ఉన్నటువంటి తెల్లటి ముఖంలో ఆ యొక్క భయాన్ని మనం గమనించవచ్చు అనమాట ఆ సమయంలో.
ఓ మిస్టర్ థామ్సన్ షీ క్రైడ్ అవుట్. అప్పుడు ఏం చేసింది అంటే మిస్టర్ థామ్సన్ అని పిలుస్తుంది అనమాట, చాలా గౌరవంగా పిలిచి అరుస్తుంది. క్రైడ్ అవుట్ అంటే చాలా గట్టిగా అరుస్తూ పిలుస్తుంది. క్యాచింగ్ హర్ సస్పెండెడ్ బ్రెత్, ఒక్కసారిగా గాలిని ఆపుకున్నట్టుగా ఊపిరి పీల్చుకునేది కాస్త ఆగినట్టుగా మిస్టర్ మిస్టర్ థామ్సన్ అని అరుస్తుంది అనమాట. ఆపుకొని డోంట్ లీవ్ మీ హియర్ ఆల్ అలోన్, దయచేసి నన్ను ఒక్కదాన్నే ఇక్కడ వదిలేసి వెళ్ళిపోబాక జో థామ్సన్, దయచేసి థామ్సన్ అంకుల్ మీరు ఇక్కడ ఉండండి అని చెప్పి చాలా గౌరవంగా పిలుస్తూ ఉందన్నమాట. దో రఫ్ ఇన్ ఎక్స్టీరియర్, కనపడటానికి బయట చాలా కఠినంగా కనిపిస్తూ ఉంటాడు ఈ యొక్క జో థామ్సన్. అండ్ ద వీల్ రైట్ హ్యాడ్ ఏ హార్ట్, ఆయనకి హృదయం మాత్రం చాలా సున్నితమైనది అనమాట. అండ్ ఇట్ వాజ్ వెరీ టెండర్ ఇన్ సమ్ ప్లేసెస్, కొన్ని సందర్భాల్లో కొన్ని సమయాల్లో కొన్ని స్థలాల్లో చాలా సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటాడు ఈ యొక్క వ్యక్తి. హీ లైక్ చిల్డ్రన్, ఈయనకి పిల్లలు అంటే చాలా ఇష్టం. అండ్ వాజ్ ప్లీజ్డ్ టు హ్యావ్ దెమ్ కమ్ టు హిస్ షాప్, అట్లాగే ఆ పిల్లలు ఆయన యొక్క కొట్టుకి రావాలని ఎప్పుడు అడుగుతూ ఉంటాడనమాట. వాళ్ళు అలా కొట్టుకొస్తే ఆయనకి చాలా సంతోషం, ఆయన యొక్క షాప్కి వస్తే కనుక చాలా ఆనందం. తర్వాత కమ్ టు ఈ షాప్ అండ్ వేర్ స్లెడ్స్ అంటే ఇక్కడ స్లెడ్జెస్ అనమాట, చెక్క వాహనం అనమాట, మంచులో వెళ్ళడానికి చక్రాలు లేకుండా పనిచేసేటువంటి దాన్ని. అలా చెక్క వాహనం అంటే అది ఒక కూర్చోడానికి ఉండే ప్లేస్ లాగా ఉంటుంది అనమాట. స్లెడ్జ్ అంటే ఏంటి అంటే ఒక కూర్చునే బల్లలాగా ఉంటుంది, కూర్చునే బల్లలాగా ఉండి ఎక్కడానికి ఉంటుంది. సో దాని మీద మనం ఎక్కేసి కుర్చీలాగా ఉంటుంది, దాని మీద కూర్చుంటే దానికి కనుక మనం గుర్రాలు కట్టామనుకోండి, ఆ గుర్రాలు మనం లాక్కెళ్తా ఉంటాయి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి, ట్రాన్స్పోర్టేషన్కి వాడతారనమాట. లేదంటే స్లెడ్జెస్కి ఏ గుర్రాలు లేకపోయినా వాటిని ఎక్కేసి మంచు మీద నుండి ఎక్కడ కావాలంటే అక్కడికి ట్రావెల్ చేయొచ్చు అనమాట, స్కేటింగ్ లాగా వెళ్ళిపోవచ్చు వాటి మీద. ఓకే, సో తర్వాత ఏమైంది అంటే సో వేర్ స్లెడ్స్ అండ్ వ్యాగన్స్ వర్ మేడ్ ఆర్ మెండెడ్ ఫర్ ద విలేజ్ ల్యాడ్స్. సో పిల్లలందరికీ కూడా అట్లా పనిచేస్తూ ఉంటాడనమాట. వాళ్ళు ఎవరైనా వచ్చారు అంటే వాళ్ళ యొక్క వెహికల్స్ని బాగు చేయమని పిల్లలు ఎవరైనా వచ్చారు అంటే కనుక తప్పకుండా వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు అయితే తీసుకోడు, అసలు డబ్బులు తీసుకోడు అనమాట. ఫర్ ద విలేజ్ వితౌట్ ఏ డ్రాఫ్ట్, మొట్టమొదట ఏమైనా అప్పు ఉన్నప్పటికీ సరే దాన్ని ఇంకా కన్సిడర్ చేయడు, పర్లేదులే ఇవ్వకపోయినా ఏం పర్వాలేదని పంపించేస్తాడు. ఆన్ దేర్ హర్డ్ 6 pence. ఓకే, సో 6 pence కన్నా ఎక్కువ ఆయన తీసుకోడు, వాళ్ళ కరెన్సీ అనమాట, అంతకన్నా ఎక్కువ తీసుకోడు. అండ్ నో డియర్ హీ ఆన్సర్డ్ ఇన్ ఏ కైండ్ వాయిస్. ఓకే, సో నేను నిన్ను వదిలేయనులే, నువ్వు అంత బాధపడబాక అని చాలా దయాపూర్వకంగా మాట్లాడటం అనేది జరిగింది. గోయింగ్ టు ద బెడ్, అప్పుడు మంచం దగ్గరికి, ఆ యొక్క మ్యాగీ పడుకున్న మంచం దగ్గరికి వెళ్ళటం ప్రారంభించాడు ఈ యొక్క జో థామ్సన్. అండ్ స్టూపింగ్ డౌన్ ఓవర్ ద చైల్డ్, బెండ్ ద బాడీ ఫార్వర్డ్స్ అండ్ డౌన్వర్డ్స్. సో ముందుకు వెళ్తూ వంగుతూ ఆ పాప దగ్గరికి అయితే వెళ్ళాడనమాట. యూ షాంట్ బీ లెఫ్ట్ హియర్ అలో, నేను ఎప్పటికీ నేను ఒక్కదాన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళను. ఓకే, దెన్ హీ ర్యాప్డ్ హర్ విత్ ద జెంటల్నెస్, చాలా మంచిగా చాలా చక్కగా ఆ యొక్క పాపని మాట్లాడుతున్నాడు. ఆల్మోస్ట్ ఆఫ్ ఎ ఉమెన్, తనకి కొన్ని బట్టలు అయితే చుట్టాడు, ఒక తల్లి ఎలాగా చుట్టుతుందో బట్టలో పాపకి అలా చుట్టాడనమాట, అలా వేసాడు. ఇన్ ద క్లీన్ బెడ్ క్లోత్స్, మంచి బట్టలు వేసేసాడు అక్కడ మంచం మీద. తర్వాత విత్ సమ్ నైబర్ హ్యాడ్ బ్రాట్, ఎవరో పొరుగువారు తీసుకొచ్చారు బట్టలు మంచం మీద వేయడానికి, ఆ బట్టలు వేసేసి ఆ పాపని మంచి బట్టల్లో చుట్టేశాడు. ఒక తల్లి ఎలా చుట్టిద్దో అలా చేశాడనమాట, అంటే బట్టలు వేసాడు బహుశా. ఓకే, అండ్ లిఫ్టింగ్ ఆర్ ఇన్ హీ స్ట్రాంగ్ ఆర్మ్స్, తర్వాత తన చేతులు చాలా బలంగా ఉంటాయి, వీల్ రైట్ కదా, చక్రాలు పనిచేసేటువంటి వాడు కాబట్టి చాలా శక్తిగా ఉండేవాడు. ఒక్కసారిగా ఆ పాపను తన చేతిలోకి తీసుకున్నాడు. అండ్ బోర్ హర్ అవుట్ ఇన్ టు ద ఎయిర్, గాల్లోకి ఎగరేసి ఆ పాపతో ఆడుకుంటున్నాడు. అండ్ అక్రాస్ ద ఫీల్డ్ దట్ లే బిట్వీన్ ద హోవెల్ అండ్ హీస్ హోమ్, అట్లాగా ఆడిస్తూ ఉన్నాడనమాట, ఆ యొక్క పాపని ఆడిస్తూ అలాగా కొంత సమయాన్ని గడిపాడు. అండ్ నౌ జో థామ్సన్స్ వైఫ్ హూ హ్యాపెన్ టు బి చైల్డ్లెస్, జో థామ్సన్ వాళ్ళ ఆవిడికి పిల్లలు లేరనమాట. వాజ్ నాట్ ఏ ఉమెన్ ఆఫ్ సెయింట్లీ టెంపర్, ఆమెకి ఎప్పుడు కూడా హోలీగా అంటే మంచిగా ఉండేటువంటి వ్యక్తి కాదు, మంచి కోపం కూడా కాదు, ఆమెకి ఎప్పుడు కోపం వస్తానే ఉంటుంది. నోర్ మచ్ గివెన్ టు సెల్ఫ్ డినయల్ ఫర్ అదర్స్, ఇతరులని అసలు ఎప్పుడు యాక్సెప్ట్ చేయదు, ఇతరులతో మాట్లాడడానికి తన యొక్క సమయాన్ని కేటాయించదు, ఇతరులు అంటే ఇష్టం ఉండదు. అండ్ గుడ్ అండ్ జో హ్యాడ్ వెల్ గ్రౌండెడ్ డౌట్స్ టచింగ్ ద మేనర్ ఆఫ్ గ్రీటింగ్, తర్వాత ఈ పాపను తీసుకెళ్తే మా ఆవిడ అసలు నాతో ఎలా మాట్లాడిద్ది అనే భయం లోపల ఉంది, కానీ ఈ పాపను అక్కడ వదిలేసి రాలేక ఆ పాపను తీసుకొని బయలుదేరాడు ఇంటి వైపుగా. అండ్ హీ షుడ్ రిసీవ్ ఆన్ హిస్ అరైవల్, సో ఎలాగ ఆవిడ నాతో మాట్లాడిద్ది, ఎలాగ నన్ను ఎదుర్కొంటుంది అనేటువంటి ఆలోచనతో మొదలుపెట్టి ఎలాగైతే ఇంటికైతే వచ్చేసాడు. మిసెస్ థామ్సన్ సా హిమ్ అప్రోచింగ్ ఫ్రమ్ ద విండో, సో కిటికీలోని చూసింది మిస్టర్ థామ్సన్ మ్యాగీని ఎత్తుకొని తీసుకురావడం గమనించింది. అండ్ విత్ ద రఫ్లింగ్ ఫెదర్స్ మెట్ హిమ్ ఏ ఫ్యూ పేజెస్ ఫ్రమ్ ద డోర్, సో తర్వాత ఏం చేసింది అంటే ఇక్కడ రఫ్లింగ్ ఫెదర్స్ అంటే బీయింగ్ ఇరిటేటెడ్, బాగా కోపం వచ్చేసింది అనమాట, బాగా కోపం వచ్చేసి అక్కడ నుండి ఆయన్ని కలిసిందనమాట. అంటే మెట్లు
అటు నుండి ఎక్కడం దిగడం అనేటువంటి ఆ ప్రాంతంలో దిగి స్టెప్స్ ఎక్కేటువంటి ఆ ప్లేస్లో ఆయన చూసింది ఫ్రమ్ ద డోర్. అండ్ యాజ్ హీ ఓపెన్ ద గార్డెన్ గేట్, ఒక్కసారిగా వాళ్ళ ఇంటి ఎదురుగా ఉన్నటువంటి చిన్న గార్డెన్ లాగా, చిన్న పొలం లాగా ఉన్నటువంటి ఆ యొక్క తోటలాగా ఉన్నటువంటి ఆ యొక్క గేట్ని ఓపెన్ చేసినప్పుడు ఆయన లోపలికి వచ్చాడు. హీ బోర్ ఏ ప్రెషియస్ బర్డెన్. అక్కడ ప్రెషియస్ బర్డెన్ అంటే మ్యాగీ అనమాట. సో ఆ యొక్క మ్యాగీని తన మీద పట్టుకొని ఓకే, అండ్ హీ ఫెల్ట్ ఇట్ టు సోబీ. సో అట్లా వేసుకోవడం మంచిది అని అనుకున్నాడు. అండ్ హిజ్ ఆర్మ్స్ హెల్డ్ ద సిక్ చైల్డ్ టు హిస్ బ్రెస్ట్. ఆ పాపని చక్కగా తన యొక్క ఛాతి మీద ఇలా వేసుకొని తీసుకొస్తూ ఉన్నాడు. అండ్ ఎ స్పియర్ ఆఫ్ టెండర్నెస్, చాలా సున్నితంగా ఆ యొక్క పాపని తీసుకొస్తున్నాడు. వెంట్ అవుట్ ఫ్రమ్ హర్. సో అక్కడ పెట్టేసి ఇంకా అక్కడ నుండి వచ్చేస్తూ ఉన్నాడు. అండ్ పెనట్రేటెడ్ హిస్ ఫీలింగ్స్, మళ్ళీ ఆయన యొక్క ఆలోచనలోకి వెళ్ళిపోయాడు అనమాట. ఓకే, ఏ బాండ్ హ్యాడ్ ఆల్రెడీ కార్డెడ్ ఇట్ సెల్ఫ్ అరౌండ్ దెమ్ బోత్. వాళ్ళకున్నటువంటి ఒక ఏంటంటే లవ్ వాజ్ స్ప్రింగింగ్ ఇన్ టు లైఫ్. వాళ్ళకి ఏంటి అంటే అప్పటికే ఒక మంచి బాండ్ అనేటువంటిది జో థామ్సన్కి అట్లాగే మ్యాగీకి మధ్య ఏర్పడిపోయింది. వాళ్ళ మధ్య ప్రేమ అనేటువంటిది కూడా మొదలైపోయింది అనమాట. వారి యొక్క జీవితంలోకి వచ్చేసింది ఈ యొక్క మ్యాగీ ద్వారా.